ఆల్ థ్యాంక్స్ టు పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నిండుగా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చక్కగా చాలా బాగుంది చూడడానికి. మీడియా థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా వెయిట్ చేసి మా స్పీచెస్ అన్నీ టెలికాస్ట్ చేసినందుకు. అండ్ ఆల్ ద పీపుల్ హూ ఈస్ వాచింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ద టీవీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ సినిమా ద వే యూ ఆల్వేస్ డూ. ఈ ఈవెంట్లో I would like to take this opportunity to thank one and only MS Raj Garu. He is legendary for me. ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, ఆయన సినిమాల ప్రభావం నా మీద ఎంత ఉండిందో చిన్నప్పటి నుంచి. ఐ లవ్డ్ హిమ్ వెన్ సార్ నన్ను పిలిచి ఇలా పొలిమేర పోస్టర్ చూసానమ్మా బాగుంది, ఇందాక నాగేంద్ర కుమార్ గారు చెప్తున్నారు నా నా హస్తం కూడా ఉంది ఇందులో అని. సమ్హౌ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాజు గారు అండ్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 సార్ పిలిచినప్పుడు, బికాజ్ I was always taking a lot of inspiration from the work he has already created. So అలాంటి వ్యక్తి పిలిచి ఇలా ఒక సినిమా చేస్తున్నానమ్మా, యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్న తర్వాత ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ ద స్టోరీ. ఐ మీన్ అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానని ఆయన నమ్మి నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే నేను ఈ ఫిల్మ్ గురించి ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది, తర్వాత మీరు ట్రైలర్ చూస్తారు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు, మూవీ గురించి చాలా వింటారు రిలీజ్కి ముందు. మూవీ గురించి చెప్పడం కన్నా ఐ ఫీల్ కొన్ని మూవీస్ మనకి కెమెరా ఆఫ్ అయ్యాక కూడా మనతో కొన్ని మూవీస్ దే స్టే విత్ అస్. సో అగదా నాకు అలాంటి ఫిల్మ్. మహాదేవి క్యారెక్టర్ ప్లే చేస్తూ చేస్తూ somehow I became more spiritual, somehow I became more calm as a person. And కొన్ని క్యారెక్టర్స్ మనతో ఉండిపోతాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ మహాదేవి స్టేడ్ విత్ మీ అండ్ ఇట్ విల్ స్టే విత్ మీ బికాస్ ఇట్ మేడ్ మీ అ బెటర్ పర్సన్. అండ్ ఆ ఫీలింగ్ ఆడియన్స్ కూడా, ఐ మీన్ నేను ఎంత చెప్పినా సరే మా సినిమా బాగుంది, మేము ఇంత కష్టపడ్డామని చాలా చెప్పచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అది, అండ్ అది వాళ్ళు చూసినప్పుడే ఫీల్ అవుతారు. అండ్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఈ మూవీలో, అండ్ అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్టింగ్ విత్ జో, ఉల్కా, శ్రవణ్ అండ్ వనితా మ్యామ్, భానుచంద్ర సార్. చాలా ఎక్స్పీరియన్స్, ఆల్ దిస్ పీపుల్ క్యారీడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ చాలా వర్క్ చేశారు. మేమందరం చాలా కొత్త వాళ్ళం. సో వీ హెవ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ దెమ్ ఆన్ ది సెట్స్. ఒక ఫ్యామిలీ లాగా. ఐ గాట్ 2 సిస్టర్స్ ఈ సెట్లో. మోర్ దెన్ యాక్టర్స్, ఐ థింక్ వీ బికేమ్ ఫ్యామిలీ. I'll not call you brother, brother, but he's a great actor, Shravan. And ప్రతి సీన్ అప్పుడు we used to have that, అమ్మా ఇప్పుడు వీడు తినేస్తాడు స్క్రీన్, ఇప్పుడు తినేస్తాడు ఈ సీన్ నేను చెయ్యాలి. సో వీ యూస్ టు హ్యావ్ దట్ హెల్దీ కాంపిటీషన్ అందరం వర్క్ చేసినప్పుడు. సో దట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీడే సెట్కి వెళ్ళేటప్పుడు. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ మూవీతో. అండ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్, అందరూ పొలిమేర తర్వాత నన్ను పొలిమేర యాక్ట్రెస్, పొలిమేర యాక్ట్రెస్, పొలిమేర యాక్ట్రెస్ అంటా ఉన్నారు. దానికన్నా ముందు డాక్టర్గా వచ్చి యాక్టర్గా ఆయన కామాక్షి భాస్కర్లా అన్నారు, తర్వాత పొలిమేర యాక్ట్రెస్ అన్నారు. ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత పీపుల్ విల్ కాల్ మీ ఆగదా యాక్ట్రెస్ అండ్ ఐ ప్రౌడ్లీ టేక్ దట్ టైటిల్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు, ఫస్ట్ ఫిల్మ్ నాదైతే ఉందో రాజుగారి డైరెక్షన్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు, డర్టీ హరి. సో దిస్ ద సెకండ్ ఫిల్మ్. ఇంత జల్దీ రాజుగారితో ఫిల్మ్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్, ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. సో the most important thing is Dirty Harry was a very different journey in terms of the film or whatever it was, and I could see a different Raju Garu this time as a maker, and I could and a different page altogether, which because this basically film edaitundo Dirty Harry ante oka simple film, oka
పాయింట్ టు పాయింట్ అయిపోద్ది, ఒక రకమైన జర్నీలో వెళ్ళిపోద్ది. బట్ దిస్ జర్నీ ఫర్ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఐ కుడ్ సీ ఇట్ యాజ్ అన్ యాక్టర్. He was living through it. I know his schedule to everything, how he was trying to make this film. And I was very inspired at his age and with his famous weight, how he was trying to fight through it. And we as actors, I just felt we need to support him. And I had a fabulous role is what I know, and it was very challenging for me. A lot of layers. So I just wanted to give my best. Rajgaru, thank you for the second opportunity. It really means a lot to me. Thank you very much. Visalakshi garu, all the best. My first film. మీలాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తుంటే ఇంకా యూనో దెల్ బి డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీస్ మేకర్స్ వుడ్ బి ఎంకరేజ్ టు డూ. సో ఐ హ్యాడ్ ఇంకా ముందు ఈవెంట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో ఐ విల్ కీప్ ఇట్ రియలీ షార్ట్. ఐ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ టు అడ్రస్. సో ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ ద ఫర్దర్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. సో ఎంఎస్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇక్కడ అందరితో నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను అండ్ డర్టీ హరిలో యాక్ట్ చేశాను. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. ఐ థింక్ మోర్ దెన్ వనితా విజయ్ కుమార్, విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, బట్ I'm Manjula's daughter, Vijay Kumar's daughter, standing here, representing them both. That is how I am taking the stage, because rightfully, vaadu ikkada, they should have stood here. But unfortunately for me, I have taken the center stage. And thank you to Raju Garu. Such an emotional moment, because ఇప్పుడే దేవి వర్క్ చేసినట్టు గుర్తుంది. ఇన్నేళ్ళు అయ్యిందా అని, అంటే ఇప్పుడే కదా అంటే వీ స్టిల్ బిలీవ్ లైక్ దాట్, బికాస్ పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ ఇన్ ఆంధ్ర ఎస్పెషలీ. ఈవెన్ యస్టర్డే ఐ వాజ్ ఇన్ చార్మినార్ అండ్ పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్, దేవి హీరోయిన్ కదా. సో యాక్చువల్లీ దేవితో ఆగిపోయాను నేను తెలుగులో. సో టిల్ నౌ దట్ దేవి 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 అని దే రికగ్నైజ్ మీ అండ్ ఇట్ ఈస్ సో ప్రౌడ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వర్క్ విత్ రాజు గారు. బట్ ఈ సినిమా జోవికాని ఇంట్రడ్యూస్ చేయడానికి చెప్పారు అంతే. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఐ కుడ్ సే. ఐ న్యూ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్ అంతే. ఇట్ వాస్ త్రూ ఎంఎస్ రాజు దట్ జోవికా హ్యాడ్ టు బీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సినిమా. నాట్ తెలుగులో, తమిళ్లో కూడా, బికాస్ షీ వెంట్ టు బిగ్ బాస్ అండ్ యూనో ఐఎమ్ వెరీ ఫేమస్ ఇన్ తమిళ్. సో ఆఫర్స్ వచ్చాయి, కానీ the first project that accepted and she got this opportunity of a beautiful character. Actually kontamandi might think a very bold decision andi as a mother, I have to tell you, because any mother who's in the industry, first heroine ga oka glamour cinema, oka manchi love story, alanti oka character where you know there will be songs, some you know somewhere to expose as a heroine, get that status. But in this I'll very proudly accept that I took a very bold decision when Raju Garu told me only one thing, that I am going to introduce her as a performer. And welcome to Telugu cinema. అందరికీ నమస్కారం, మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ రాజు గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ స్టేజ్లో టుడే నేను ఉన్నానుగా, ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ ఫర్ రాజు గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ టు our producer for giving me this opportunity. I don't know what to say. నేను బ్లాంక్ అయిపోయినప్పుడు I just want to say ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగులో చేస్తున్నాను. అందరూ పోస్టర్ చూసి నాకు చెప్పారు, ఇది మంజులా గారు గ్రాండ్ డాటర్ వచ్చినారు, చాలా బాగుంది, లుక్ మంజులా గారు లాగా ఉంది అని. ఐ థింక్ టుడే ఇఫ్ మా అమ్మమ్మ ఇక్కడ ఉంటే షిల్ బీ వెరీ ప్రౌడ్. అండ్
that I think that is something I wish she's somewhere here watching. Uh, thank you. So I just want to say, um, I want all your support, and I really hope you like my performance and you will like the film. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రాజు సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అందరూ. తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేస్తున్నాను. సరే, సో యాక్చువల్లీ నేను యాక్టింగ్ అయితే ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. హిందీలో మోస్ట్లీ పనిచేశాను. ఝాన్సీ రాణి సీరియల్తో లాంచ్ అయ్యాను. అండ్ దీని తర్వాత గట్ మెనీ ఆపర్చునిటీస్. అండ్ బట్ ఎప్పుడు I never thought, I've done quite many movies. రుద్రమదేవి, ఆంధ్రాపోరి అన్ని మూవీస్ చూశారు. ఇప్పుడైతే కేరళ స్టోరీ జస్ట్ రిలీజ్ అయింది. But I remember I was on the sets of Agada only, and we were doing some night shoot at Ramoji, and that's when I got my call for Kerala Story 2. I think MS Raju sir has been very, very lucky for me, and it is going to be so on. Ante sir, I just want to say, idi oka goppa opportunity for me. Anni genres chesanu, kani thriller, this horror divine thriller is a different genre that I have worked in. And chala expectations undi. I got a great role as Mahima, and I learned so much from Kamakshi, Shravan, Jovika. They are fabulous, dedicated actors. Nani garu, thank you so much for tolerating me. Thank you so much, MS Raju sir. Thank you, the whole direction team, and just chala thank you. Cinema hit avvali korukuntunnanu. Dhanyavadam.